హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో రీట్స్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వీటి గురించి కొంచెం తెలుసుకుందాం. అసలు రీట్స్ అంటే ఏంటి? ఇవి పెద్ద పెద్ద సిటీస్లోని ఆఫీస్ స్పేసుల్ని, షాపింగ్ మాల్లో ఉన్న స్పేసుల్ని, ఇటువంటి వాటిని కొనుగోలు చేసి వీటిని రెంట్కి ఇవ్వడం ద్వారా ధనార్జన చేసే కంపెనీలు అన్నమాట. ఈ కంపెనీలు ఈ మధ్య అంటే గత సంవత్సర కాలంలో చాలా భారీ ఎత్తున లాభాలు ఆర్జించడం జరుగుతుంది. దీనికి ప్రధానమైన కారణం హైదరాబాదు, బెంగళూరులలో జీసీసీల కల్చర్ బాగా పెరుగుతుంది. జీసీసీలు అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్. ఇవి చాలా ఎక్కువగా హైదరాబాద్లోని, బెంగళూరులోని స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీరు హైదరాబాదు, బెంగళూరులో చాలా తక్కువ రేటుకి రెంటలు వస్తున్నాయని చెప్పి ఇక్కడ ఎక్కువగా మొదలు పెట్టడం జరుగుతుంది. దీనివలన ఈ ఆఫీస్ స్పేసులకి భారీ ఎత్తున డిమాండ్ పెరిగి ఈ రీట్స్ కంపెనీలు బాగా లాభాలు గడించడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా భారీ ఎత్తున కొన్ని లక్షల స్క్వేర్ ఫీట్ల ఆఫీస్ స్పేసులు ఇవన్నీ కొనుగోలు చేయడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి ఇమీడియట్గా డిమాండ్ ఉన్నది కాబట్టి పూర్తయిన భవనాలు, పూర్తయిన ఆఫీస్ స్పేసులు ఇటువంటి వాటిని ఎక్కువగా కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఈ రీట్స్ కంపెనీలు అనేవి చిన్న చితకు చాలా ఉన్న మన ఇండియాలో మేజర్గా ఒక 4 కంపెనీలు చాలా యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. అవి ఏంటంటే 1 బ్రూక్ఫీల్డ్ కంపెనీ, 2 మైండ్ స్పేస్, 3 ఎంబసీ పార్క్, 4 నాలెడ్జ్ రియాలిటీ ఆఫీస్ స్పేస్ రీట్స్. ఈ 4 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టర్స్కి ఈ సంవత్సరంలో చాలా భారీ ఎత్తున లాభాలను పంచడం కూడా జరిగింది. ముందు ఈ రీట్స్ అనేది భారతదేశంలో మరింత భారీ ఎత్తున ఎక్స్పాన్షన్లోకి వెళ్ళి కొత్తగా ఆఫీస్ స్పేసులు, ఈ షాపింగ్ మాల్ స్పేసులు కొనుగోలు చేయడం జరిగితే అది రియల్ ఎస్టేట్కి ఎంతో ఉపయోగకరంగా ఉండి ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కూడా ఇవి చాలా వరకు ఉపయోగపడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ డెవలప్ అవడానికి మీ వంతు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.